భారతీయ సినీ చరిత్రలో రికార్డులనేవి ఎప్పుడూ శాశ్వతం కావు. ఒక సినిమా సృష్టించిన ఘనతను మరో సినిమా చెరిపివేయడం సహజం. కానీ ఇప్పుడు జరుగుతున్న బాక్స్ ఆఫీస్ యుద్ధం మాత్రం మామూలుది కాదు. సైలెంట్ గా మొదలై సెన్సేషన్ గా మారి నేడు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న చిత్రం దురంధర్ 2. ఈ మూవీ కేవలం కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు, ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప లాంటి భారీ ఫ్రాంచైజీల రికార్డులనే తుడిచిపెట్టేసింది. గత కొన్నేళ్లుగా పుష్ప అంటే ఒక బ్రాండ్, తగ్గేదేలే అంటూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి భారీ వసూళ్లను రాబట్టింది. ఒకానొక దశలో ఈ రికార్డును అందుకోవటం అసాధ్యం అని అందరూ భావించారు. కానీ దురంధర్ 2 రాకతో లెక్కలన్నీ తలకిందులయ్యాయి. కేవలం వసూళ్ల పరంగానే కాదు, క్రేజ్ పరంగా కూడా ఈ సినిమా సరికొత్త చరిత్రను లిఖించింది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం దురంధర్ ఫ్రాంచైజీ ఏకంగా 2100 కోట్ల రూపాయల మైలురాయిని క్రాస్ చేసి దేశంలోనే 3వ అతిపెద్ద ఫ్రాంచైజీగా అవతరించింది. పుష్ప రికార్డును దాటేసిన దురంధర్ కన్ను ఇప్పుడు 2వ స్థానంలో ఉన్న బాహుబలి మీద పడింది. రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి ఫ్రాంచైజీ దాదాపు 2400 కోట్లతో ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది. దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగిస్తున్న దూకుడు చూస్తుంటే బాహుబలి రికార్డును అధిగమించడం కేవలం కొద్ది రోజుల పని మాత్రమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు అజేయంగా కనిపించిన బాహుబలి కోటకు ఇప్పుడు దురంధర్ గట్టి పోటీనిస్తోంది. ప్రస్తుతం మొదటి స్థానంలో బాలీవుడ్ ప్రతిష్టాత్మక వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఉంది. పఠాన్, టైగర్, వార్ వంటి చిత్రాలతో ఈ ఫ్రాంచైజీ దాదాపు 3195 కోట్ల రూపాయల కలెక్షన్లతో ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. అయితే దురంధర్ 2 కేవలం ఒక సినిమాగా కాకుండా ఒక ఎమోషన్ గా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న దురంధర్ మానియా గమనిస్తే భవిష్యత్తులో ఈ స్పై యూనివర్స్ సింహాసనాన్ని కూడా కదిలించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దురంధర్ విజయానికి ప్రధాన కారణం అందులోని కథాబలం, మేకింగ్ విలువలు. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ప్రేక్షకుల్ని కట్టిపడేసే భావోద్వేగాలు ఈ సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్యమైన శక్తిగా ఎలా ఎదిగాడు అనే కథాంశం కుర్రకారు నుంచి వృద్ధుల వరకు అందరినీ థియేటర్లకు రప్పిస్తోంది. దురంధర్ కేవలం తెలుగు రాష్ట్రాలకో లేదా భారతదేశానికో పరిమితం కాలేదు. పుష్ప సినిమా రష్యాలో ఏ విధంగా అయితే గుర్తింపు పొందిందో, దురంధర్ 2 జపాన్, అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద అంతకు మించిన వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా అక్కడి స్థానిక భాషల్లో డబ్బింగ్ అవ్వటం అక్కడి ప్రేక్షకులను కూడా ఈ కథకు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ సినిమా వసూళ్లలో గ్రాఫిక్స్, సౌండ్ డిజైనింగ్ కీలక పాత్ర పోషించాయి. హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాహుబలి సినిమాలో మనం చూసిన విజువల్ ఎఫెక్ట్స్ మ్యాజిక్ మళ్లీ దురంధర్ 2 లో కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పుష్పలో పుష్పరాజ్ మాదిరిగానే దురంధర్ పాత్రలో ఉన్న మ్యానరిజమ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ వరకు ఎక్కడ చూసినా దురంధర్ డైలాగ్లే వినిపిస్తున్నాయి. మొత్తానికి దురంధర్ 2 భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెబుతోంది. ప్రాంతీయ భాషా చిత్రంగా మొదలై పాన్ ఇండియా రేంజ్ లో రికార్డుల వేట కొనసాగిస్తున్న ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ రికార్డును బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుందా? బాక్స్ ఆఫీస్ వద్ద దురంధర్ విజయ యాత్ర ఎక్కడ ఆగుతుంది అనేవి ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. రికార్డులు తిరగరాయడానికే పుడతాయి. ఆ పనిని దురంధర్ విజయవంతంగా పూర్తి చేస్తున్నాడు.